Good morning, dear students. Government Degree and PG Arts and Commerce College Co-Education, Nagar Karnool District. My name is Y. Krishnaya, Department of Economics. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్లో ఇండియన్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి సిలబస్లో నీతి ఆయోగ్ గురించి చెప్పుకుందాం. మరి నీతి ఆయోగ్ ఏర్పాటు గురించి మనం తీసుకున్నట్టయితే భారతదేశంలో స్వాతంత్రానంతరం 62 ఏళ్ల పాటు దేశానికి సేవలు అందించినటువంటి ప్రణాళికా సంఘానికి స్వస్తి చెప్పి దాని స్థానంలో తీసుకొచ్చినటువంటి సంస్థే నీతి ఆయోగ్ సంస్థ. భారత పరివర్తన జాతీయ సంస్థ నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా NITI నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి. మరి బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్ ఆఫ్టర్ అడాప్షన్ ఆఫ్ నీతి ఆయోగ్. కాంటెంట్స్ తీసుకున్నట్టయితే ఇక్కడ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ప్లానింగ్ కమిషన్, ఇంట్రడక్షన్ టు నీతి ఆయోగ్, బేసిక్స్ ఆఫ్ నీతి ఆయోగ్, స్ట్రక్చర్ ఆఫ్ నీతి ఆయోగ్, ప్రజెంట్ మెంబర్స్, ఫంక్షన్స్ అండ్ రోల్స్ ఆఫ్ నీతి ఆయోగ్, కీ డిఫరెన్స్ బిట్వీన్ ప్లానింగ్ కమిషన్ అండ్ నీతి ఆయోగ్, వర్క్స్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ నీతి ఆయోగ్, కంక్లూజన్, బిబ్లియోగ్రఫీ. సంక్షిప్తంగా ప్లానింగ్ కమిషన్ యొక్క చరిత్ర, నీతి ఆయోగ్ యొక్క పరిచయం, నీతి ఆయోగ్ యొక్క ప్రాథమిక అంశాలు, నీతి ఆయోగ్ యొక్క స్ట్రక్చర్ స్వభావం, నీతి ఆయోగ్ సంస్థలో ప్రజెంట్ మెంబర్స్ ఎవరు, ఈ నీతి ఆయోగ్ సంస్థ యొక్క విధులేంటి, దాని పాత్ర ఏంటి, అలాగే కీ డిఫరెన్స్ బిట్వీన్ ప్లానింగ్ కమిషన్ అండ్ నీతి ఆయోగ్, ముఖ్యమైనటువంటి భేదాలు, ప్రణాళికా సంఘానికి నీతి ఆయోగ్ సంస్థ మధ్య ఉన్నటువంటి తేడాలేంటి, వర్క్స్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ నీతి ఆయోగ్, ఈ నీతి ఆయోగ్ సంస్థ యొక్క పనులు, సాధించినటువంటి లక్ష్యాలు, తర్వాత ముగింపు, చివరిగా బిబ్లియోగ్రఫీ అని చెప్పేసి ఇందులో మనం చెప్పుకోబోతున్నటువంటి అంశాలు. బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. ప్లానింగ్ కమిషన్ వాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఫామ్ Planning Commission was an institution formed in March 15, 1950 by Government of India. It was established in accordance with Article 39 of the Constitution, which is a part of directive principles of state policy. It formulated India's 5-year plans. ప్రణాళికా సంఘానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి చరిత్రను తీసుకున్నట్టయితే స్వాతంత్రానంతరము భారతదేశంలో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి స్వాతంత్రానికి ముందే భారతదేశంలో ప్రణాళికలు ఉండాలని చెప్పేసి భావించి మొట్టమొదటిసారిగా 1934లో సర్ శ్రీ
మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనేటువంటి ప్రముఖ ఇంజనీర్ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అని చెప్పేసి పుస్తకం రాశాడు. దానిలో భారతదేశానికి ప్రణాళికల యొక్క ఆవశ్యకతని నొక్కి చెప్పాడు. తర్వాత బాంబే ప్లాన్, పారిశ్రామిక ప్రణాళిక అని చెప్పేసి, అట్లాగే పారిశ్రామిక ప్రణాళికలు, గాంధీ ప్రణాళిక, ప్రజల ప్రణాళికలు అని పేరిట వివిధ రకాల ప్రణాళికలు రూపొందించబడ్డాయి. కానీ అవి అమలుకి ఆచరణకి నోచుకోలేకపోయాయి. ఇక్కడ అప్పటికీ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఇంగ్లాండ్ ప్రభుత్వం వాళ్ళు వాటి ఆచరణకి అమలుకి అవకాశం ఇవ్వలేదు. స్వాతంత్రానంతరము ప్రణాళికల అమలుకు గాను ఒక ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1950 మార్చి 15వ తేదీ నాడు భారత ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 39 ఆర్టికల్ రాజ్యాంగ ప్రకారము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆదేశిక సూత్రాలలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్ ఫార్ములేటెడ్ ఇండియాస్ 5-year ప్లాన్స్. ఇది పంచవర్ష ప్రణాళికల రూపకల్పన, అమలు, లక్ష్య సాధన అనేది ప్రణాళికా సంఘం యొక్క ఆవశ్యకతగా పేర్కొనడం జరిగింది. పోతే ఇంట్రడక్షన్ టు నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఈజ్ ఫార్మ్డ్ వయా executive action by the Union Cabinet on January 1st, 2015. It is a Government of India think tank policy. It is a non-statutory body. The stated aim for Niti Ayog's creation is to foster involvement and participation in the economic policy making process by the state government of India. One of the important mandate of Niti Ayog is to bring cooperative competitive federalism and to improve center-state relations. రెండు 2015 జనవరి 1వ తేదీ నాడు కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కార్యనిర్వాహక వర్గం చేత ఈ నీతి ఆయోగ్ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంటు థింక్ ట్యాంక్ పాలసీ అమలుపరుస్తూ ఏర్పాటైనటువంటిది ఒక నాన్ స్టాట్యుటరీ బాడీ, సలహా సంఘం. రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాదు, సలహా సంఘం మాత్రమే. The stated aim for Niti Ayog's creation is to foster involvement and participation in the economic policy making process by the state government of India. One of the important mandates of Niti Ayog is to bring cooperative competitive federalism and to improve a center-state relation. Basic features of Niti Ayog. Niti Ayog basically represent the economic interest of state governments and union territories of India, which the previous planning structure, commission structure lacked. Instead of being in a controlling state
It is going to be a provider of both directional and policy inputs. Niti blogs provides public access to articles, field reports, as well as published opinions of the officials. Structure of Niti Aayog. Composition of Niti Aayog. ప్రజెంట్ మెంబర్స్ని తీసుకున్నట్టయితే చైర్పర్సన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీ, వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్, మెంబర్స్ వచ్చేసి వివేక్ దుబేరాయ్ ఎకానమిస్ట్, వికే సరస్వతి ఫార్మర్ డిఆర్డిఓ చీఫ్, రమేష్ చంద్ అగ్రికల్చర్ ఎక్స్పర్ట్, స్పెషల్ ఇన్వైటీస్ నితిన్ గడ్కరీ, స్మృతి జుబిన్ ఇరానీ అండ్ థవర్ చంద్ గెహ్లాట్. Governing Council, all Chief Minister and Lieutenant Governors of Union Territories. హిందీలో నీతి ఆయోగ్ అంటే విధానము, ఆయోగ్ అంటే కమిటీ అనే అర్థం. 2010 ఆగస్టు 15 దీని గురించి మోడీ తొలిసారిగా ప్రస్తావించారు. దీనిపై తొలి సమావేశం అనేది జరిగింది. 2015 జనవరి 1వ తేదీ నుంచి నీతి ఆయోగ్ సంస్థని ప్రణాళికా సంఘ స్థానంలో అధికారికంగా తీసుకొచ్చారు. ఫిబ్రవరి 8న ప్రధాని మోడీ అధ్యక్షతన సబ్కా సాత్ సబ్కా వికాస్ స్ఫూర్తితో నీతి ఆయోగ్ తొలి సమావేశం జరిగింది. ప్రణాళికా సంఘంలో దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి కావు. నీతి ఆయోగ్కు అధ్యక్షుడిగా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. ప్రజెంట్గా నరేంద్ర మోడీ. దీనికి ఒక ఉపాధ్యక్షుడు, ఒక CEO ఉంటారు. ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్, CEO అమితాబ్ కాంత్. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు పాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. దీనిలో 5 శాశ్వత సభ్యులు, 2 పాక్షిక కాల సభ్యులు ఉంటారు. వీరిని వివిధ యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థల నుంచి ఎంపిక చేస్తారు. 4 కేంద్ర మంత్రులు కూడా సభ్యులుగా ఉంటారు. శక్తివంతమైన రాష్ట్రాలతోనే శక్తివంతమైన దేశం అన్న నినాదంతో నీతి ఆయోగ్ పనిచేస్తుంది. ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కావలసిన అవసరమైనటువంటి వ్యూహాత్మక సాంకేతిక సలహాలని అందజేస్తుంది నీతి ఆయోగ్ సంస్థ. ఈ నీతి ఆయోగ్ సంస్థలో ప్రజెంట్ మెంబర్స్ వివేక్ దుబేరాయ్ ఎకానమిస్టు, వికే సరస్వతి ఫార్మర్ డిఆర్డిఓ చీఫ్, రమేష్ చంద్ అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్. తర్వాత స్పెషల్ ఇన్వైటీస్లో నితిన్ గడ్కరీ, స్మృతి జుబిన్ ఇరానీ అండ్ థవర్ చంద్ గెహ్లాట్. గవర్నింగ్ కౌన్సిల్
all chief ministers and lieutenant governors of union territories. వీరు 5 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దేశాభివృద్ధికి అవసరమైనటువంటి పథకాలు, ప్రణాళికలు రూపొందించడము నీతి ఆయోగ్ కర్తవ్యం. సమాఖ్య భావనకి కట్టుబడి అభివృద్ధి ప్రక్రియకు అవసరమైనటువంటి కీలక మార్గదర్శకత్వాన్ని, వ్యూహాత్మక సహకారాన్ని అందించడం దీని విధి. ప్రజలందరూ గౌరవప్రదంగా జీవించగల వాతావరణము, జాతీయ ఆత్మాభిమానము, సమ్మిళిత భావన, యువతకు సమాన అవకాశాలు, ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత, సుస్థిరాభివృద్ధి ప్రాతిపదికగా రాష్ట్రాల క్రియాశీలక భాగస్వామ్యంతో దేశ ఆర్థిక విధానాల రూపకల్పనకి నీతి ఆయోగ్ తోడ్పడుతుంది. ఇవతే ఫంక్షన్స్ అండ్ రోల్స్ ఆఫ్ నీతి ఆయోగ్. To evolve a shared vision of national development with the active involvement of state, to develop credible plans at the village level and aggregate these at higher level of government, to foster cooperative federalism with the states on a continuous basis, recognizing that strong states make a strong nation. To focus on technology upgradation and implementation of programs and initiatives, to encourage partnerships between national and international like-minded think tanks as well as educational and research institutions, to create innovations and entrepreneurial support system through national and international experts, to pay special attention to the section of our society that may not be adequately benefiting from economic progress, to offer a platform for resolution of interdepartmental issues, to maintain a state-of-the-art resource center, to actively monitor the implementation of programs and initiatives, to undertake activities necessary for national development agenda. నీతి ఆయోగ విధులు తీసుకున్నట్టయితే, ఒకటి, ఆర్థిక విధానపరమైనటువంటి అంశాలకు సంబంధించి వ్యూహాత్మక సాంకేతిక సలహాలతో కూడిన జాతీయ ఎజెండాను సిఫారసు చేయడము. రెండవది, గ్రామ స్థాయిలో ప్రణాళికల రూపకల్పనకు అవసరమైనటువంటి యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడం. మూడవది, రాష్ట్రాల క్రియాశీలక భాగస్వామ్యంతో జాతీయాభివృద్ధికి అవసరమైన ప్రాధాన్యతలు, రంగాలు, వ్యూహాలని రూపొందించడం. 4, ఆర్థిక విధానాలు, వ్యూహాల రూపకల్పనలో జాతీయ భద్రత ప్రయోజనాలకి అధిక ప్రాధాన్యం ఇవ్వడం. 5, సమాజంలో ఆర్థిక ప్రగతి ఫలాలని పొందలేని వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం.
6 దేశానికి అవసరమైన వ్యూహాత్మక దీర్ఘకాలిక విధానాలు కార్యక్రమాలను రూపొందించడం, వాటి అమలుని, పురోగతిని, వాటి ప్రయోజనాలని పర్యవేక్షించడం. అదేవిధంగా చెప్పుకున్నట్టయితే 7 జాతీయ అంతర్జాతీయ వ్యాపార నిపుణులు, ప్రాక్టీషనర్లు తదితరుల సహకారంతో వ్యాపారాభివృద్ధికి అవసరమైనటువంటి విజ్ఞానవంతమైనటువంటి వినూత్న మద్దతు వ్యవస్థను ఏర్పాటు చేయడం. 8 అభివృద్ధి పథకాల అమలుని వేగవంతం చేసే ప్రక్రియలో ప్రభుత్వ శాఖలు, విభాగాల మధ్య తలెత్తే సమస్యల పరిష్కారానికి నీతి ఆయోగ్ ఒక వేదికగా ఉపయోగపడుతుంది. 9 సుస్థిర సమాన ప్రగతికి అనుసరించాల్సిన ఉత్తమ విధానాలు, సుపరిపాలనకు అవసరమైన విధానాలపై పరిశోధన చేయడానికి ఈ సంస్థ అత్యాధునిక వనరుల కేంద్రాన్ని నిర్వహిస్తుంది. 10 ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, సామర్థ్యాలని పెంచడంపై నీతి ఆయోగ్ ప్రధానంగా దృష్టి సాధిస్తుంది. ఇవి నీతి ఆయోగ్ సంస్థ యొక్క విధులు. పోతే కీ డిఫరెన్సెస్ బిట్వీన్ ప్లానింగ్ కమిషన్ అండ్ నీతి ఆయోగ్. In financial cloud, states role in approach strategy. Administrative Council members, Nehruvian decentralized planning versus Modi's centralized planning. Achievements and accomplishment of Niti Aayog compared to Planning Commission, which was 64 years old when replaced by Niti Aayog, which is in infancy. But the expectation from a high-profile institution, irrespective of its age, tenure, are always high. Some of its achievements in these 2 years of working are stated below. On innovation and entrepreneurship, on infrastructure and energy sector, on cooperative federalism, on agricultural development, digitalization movement, increase in foreign direct investment. పోతే ముఖ్యమంత్రులతో 3 ఉప బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. అందులో మొదటిది కేంద్ర ప్రాయోజిత 72 పథకాలను సమీక్షిస్తుంది. వీటి కొనసాగింపు రాష్ట్రాలకి అప్పగింత రద్దు అనే అంశంపై కేంద్రానికి ప్రతిపాదన చేస్తుంది. రెండవది రాష్ట్రాల పరిధిలో నైపుణ్యాలు, ఉపాధి కల్పనపై అధ్యయనం చేస్తుంది. ఇక మూడవ బృందం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించేందుకు వ్యవస్థాగత యంత్రాంగం, సాంకేతిక నిర్మాణంపై సూచనలు ఇస్తుంది. మొదటి బృందంలో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా, కన్వీనర్గా శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. వీరు జూన్ 27, 2015 న్యూఢిల్లీలో సమావేశమై 72 కేంద్ర ప్రాయోజిత పథకాలని 30కి కుదించారు. ఈ పథకాలని 2 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులో ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్, మధ్యాహ్న భోజనం వంటి పథకాలు చేర్చారు. రెండవ గ్రూపులో సామాజిక సంక్షేమ పథకాలను చేర్చారు. ఈ 30 పథకాలలో కేంద్రం వాటా 50% తగ్గకుండా ఉండాలని చెప్పేసి ప్రతిపాదించారు. స్పెషల్ కేటగిరీలో ఉన్న 11 రాష్ట్రాల్లో
కేంద్రం 90% నిధులు కేటాయిస్తుంది. ఇకపోతే క్రిటిసిజం అండ్ ఛాలెంజెస్. Sustaining a growth of 7.5% when there is global slowdown shows that implementation of Niti Aayog is on the right track. However, critics of this new setup criticized it and some termed it as an old wine in a new bottle. Though some critics have also argued positively in its favor, some of the criticism and challenges faced by Niti Aayog are an extra constitutional body, contradictory vision, not obligatory, biased nature, practical implementation till date limited only to some states. నీతి ఆయోగ్ సంస్థ పైన వచ్చినటువంటి విమర్శల్లో కొత్త సీసాలో పాత సారాయి మాదిరిగానే ఉన్నదంటే పేరు మారింది కానీ చేసేటువంటి పనులన్నీ కూడా ఒకటి అని చెప్పేసి ఒక విమర్శ. అంతేకాకుండా ఇది ఆయన ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ, ఏ కాంట్రడిక్టరీ విజన్, నాట్ ఆబ్లిగేటరీ, బయాస్డ్ నేచర్, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ టిల్ డేట్ లిమిటెడ్ ఓన్లీ టు సమ్ స్టేట్స్. ఇక చివరిగా ముగింపుగా మనం తీసుకున్నట్టయితే కంక్లూజన్లో, హవెవర్ ఇట్ ఈస్ టు ఎర్లీ టు కామెంట్ ఆన్ ది efficacy of the new institution related to planned development. Something is possible when it shifts gears and moves into operation seriously. However, the present move to decentralize planning and allowing inputs from states to guide it appears to be a positive and effective steps. But Niti Aayog will always remain a hotbed political topic with ambiguous opinions. ఈ విధంగా భారతదేశంలో నీతి ఆయోగ్ సంస్థ యొక్క ఏర్పాటు, నీతి ఆయోగ్ సంస్థ పనితీరు, నీతి ఆయోగ్ సంస్థ యొక్క విధులు, నీతి ఆయోగ్ సంస్థ ముందున్నటువంటి ఛాలెంజెస్, నీతి ఆయోగ్ సంస్థపై వచ్చినటువంటి విమర్శలు ముగింపుగా చెప్పుకున్నాం. ఇది BA 4th సెమిస్టర్లో ఇండియన్ ఎకానమీస్ పైన వచ్చినటువంటి సిలబస్. థ్యాంక్ యూ.